ఈ వారంలో అందరి కళ్ళు ఇండియాపైనే. ట్రంప్, జిన్పింగ్ లాంటి ఉద్దండ పిండాలు కూడా భారత్ వైపు చూశాయి. కారణం మోదీ పుతిన్ భేటీ. 4 ఏళ్ల తర్వాత వచ్చిన రష్యా అధినేత పుతిన్ కు ఆత్మీయంగా స్వాగతం పలికిన మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇది అటు వైట్ హౌస్ లో ట్రంప్నకు చిర్రెత్తించిందే. అయితే సైలెంట్ గానే అమెరికా ప్రెసిడెంట్ గా షాక్ ఇచ్చేలా భారత్, రష్యా మధ్య చాలా ఒప్పందాలే జరిగాయి. దీన్ని చైనా తెగ ప్రశంసిస్తుంటే ట్రంప్ గుర్రుగా చూస్తున్నారు. పుతిన్ మోదీ దూకుడు, షాక్ లో డొనాల్డ్ ట్రంప్. అమెరికా నుంచి ఒత్తిడికి స్ట్రాంగ్ రియాక్షన్. పోల్ స్టార్ భాగస్వామ్యం అంటూ ప్రపంచ రాజకీయాల్లో హాట్ చర్చ. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా టూర్ ప్రపంచ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టాపిక్ అయింది. ఓవైపు అమెరికా నుంచి టారిఫ్ల బెదిరింపులు, ఆంక్షలు పెరుగుతున్న వేళ పుతిన్ ఇండియాలో అడుగుపెట్టారు. మోదీతో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పరిణామంతో వైట్ హౌస్ ఇప్పుడు తెల్లమొహమేసుకుంది. ఏదైతే జరగకూడదని ట్రంప్ అనుకున్నాడో అదే జరగడంతో యుఎస్ ప్రెసిడెంట్ కు పెద్ద జలకిచ్చినంత పనయింది. 2030 వరకు ఆర్థిక సహకార రోడ్ మ్యాప్, రక్షణ, ఇంధనం, అణుశక్తి, స్పేస్ టెక్నాలజీ, లాజిస్టిక్స్, ఆహార భద్రత, ఆరోగ్యం, మొబిలిటీ, సముద్ర కార్యకలాపాలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఇలా చాలా అంశాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్లేలా రష్యా, ఇండియా మధ్య ఒప్పందాలు జరిగాయి. అమెరికా సహా ఎలాంటి బయటి ఒత్తిడిలకు తాము లొంగబోమన్న సంకేతాలను బలంగా పంపాయి. పైగా 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్యమే లక్ష్యమని ఇరు దేశాధినేతలు ఓపెన్ గా చెప్పడం వైట్ హౌస్ లోని ట్రంప్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లయింది. ఇది టారిఫ్ ఒత్తిడిలు, సంక్షోభాల హెచ్చరికల్ని భారత్, రష్యాలు ఏమాత్రం భరించవన్న సంకేతాలిచ్చినట్లయింది. పాశ్చాత్య దేశాలు, మరీ ముఖ్యంగా అమెరికా, మాస్కోతో భారత వాణిజ్యాన్ని తగ్గించాలని చూస్తోంది. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా టూర్లో అవేమీ పట్టించుకోలేదు. నో ప్రోటోకాల్స్, గ్రేట్ ఫ్రెండ్షిప్ అన్న రీతిలో పుతిన్, మోదీ వ్యవహరించారు. ప్రపంచ దేశాలు కూడా దీన్నిలాగే అభివర్ణిస్తున్నాయి. భారత్, రష్యాలు ఏకాకులు కాదని, విస్తృతమైన దేశాల మద్దతు పుష్కలంగా ఉన్న 2 పెద్ద దేశాలని చైనా కొనియాడింది. ఈ దేశాల సమన్వయం, సహకారం చూస్తే అమెరికా సహా పశ్చిమాసియా దేశాల ఆంక్షలు, ఒత్తిడులకు తలొగ్గవన్న సిగ్నల్స్ ను పంపినట్టుగా అనిపిస్తోందని చైనా భావించడం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాలకు నిదర్శనం. ఇక ముందైనా ట్రంప్ ఆచితూచి వ్యవహరిస్తారా, లేక ఈ అక్కసును ఇంకో రూపంలో ప్రదర్శిస్తారా చూడాలి.